హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 రిజిస్ట్రేషన్ అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు చాలా రకాల ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. సో కామెంట్స్ చేస్తున్నారు నాకు. సో ఆ కామెంట్స్కి నేను ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. అలాగే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఏ సర్కిల్స్ పెట్టుకోవాలి, అసలు ఎన్ని సర్కిల్స్ మనం అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. చివరి వరకు ఓపిక్గా చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఏఎల్పి అండ్ టెక్నీషియన్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ చాప్టర్ వైజ్, టైప్ వైజ్, ఎగ్జామ్ వైజ్ మీకు మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ బుక్ అయితే మనకి అగర్వాల్ బుక్స్ వాళ్ళు మనకి రిలీజ్ చేశారండి. 38 చాప్టర్స్, 1400 ప్లస్ పీవైక్యూస్ అయితే ఉంటాయి. అలాగే రీజనింగ్కి సంబంధించి కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉంది 1200 ప్లస్ పీవైక్యూస్తో. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి పీవైక్యూస్ బుక్ అయితే ఉంది. 7100 ప్లస్ పీవైక్యూస్ అయితే ఉంటాయి ఈ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ బుక్లో. కాబట్టి రైల్వే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అన్నమాట ఈ 3 బుక్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అమెజాన్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ చేసి వెంటనే బుక్స్ని తీసుకోండి. రాఖీ గారు కామెంట్ చేశారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవుతుందా లేకపోతే డేట్ అయిపోయిందా అనేసి. సో ఫ్రెండ్స్, ఇది మనకి జీడిఎస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేస్తే చాలు ఈ వెబ్సైట్లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, డేట్ ఏమి ఇంకా అయిపోలేదండి. జనవరి 30వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉంది. ఈ నెల 14వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే ఇక్కడే ఉంది కదా కిందనే, క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ అప్లై అనేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మాకు ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. నాకైతే ఓపెన్ అవుతుంది కదా, చూడండి ఎంత క్లియర్గా ఓపెన్ అవుతుందో. మీకు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదంటే మీ నెట్ ప్రాబ్లం అయినా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మీరు వాడేటటువంటి గూగుల్ క్రోమో లేకపోతే ఇంకేదైనా వెబ్ బ్రౌజర్ వాడుతున్నారు కదా, చేంజ్ చేసుకోండి, లేదంటే అప్డేట్ చేసుకోండి ఒకసారి. నీట్గా స్మూత్గా ఓపెన్ అవుతుంది నాకైతే. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది ఇంకొక పేజ్. ఈ పేజ్లో ఏంటి, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేయాలి. స్మూత్గా ఓపెన్ అవుతుంది కదా. సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి ఒక పాపప్ విండో పైకి వస్తుంది. ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వడమే. సో మీకు అర్థం కాకపోతే ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది. ఈ హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేయండి. ఈ హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ యూజర్ మాన్యువల్ చూసుకుంటూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, వెబ్సైట్లోకి వచ్చేసి క్లిక్ హియర్ టు రిజిస్టర్ లేదా అప్లై మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఓటీపీస్ వస్తాయి. ఓటీపీస్ అనేవి అక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ 2 వెరిఫై చేసుకుంటాము. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్, తర్వాత మీ కమ్యూనిటీ, అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిపోయిన తర్వాత అక్కడే లాగిన్ అనే బటన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చేసి మీకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది వెంటనే. మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ అడ్రస్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది.
అసలు ఈ ముందుగా ఈ జీడిఎస్ వాళ్ళని అనాలండి. ఎందుకంటే మంచి వెబ్సైట్ అండి ఇది. ఓకేనా. గత 8 సంవత్సరాల నుంచి, లేదంటే 10 సంవత్సరాల నుంచి మనకి జీడిఎస్కి సంబంధించి ఇలా ఉండేది వెబ్సైట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ వెబ్సైట్, ఇంకా రన్ అవుతుంది. ఈ విధంగా ఉండేది వెబ్సైట్. ఇది ఎంత మంచి వెబ్సైట్ అంటే చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట ప్రతీదీ. సో ఇంత మంచి వెబ్సైట్ వీళ్ళు పోగొట్టుకొని ఇప్పుడు చెత్త వెబ్సైట్ ఒకటి తెచ్చారు. సో ఈ కొత్త వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు. ఇదేమైనా కరెక్ట్గా ఉందా అంటే ఒకసారి ఏమో స్మూత్గా వర్క్ అవుతుంది, ఒకసారి అయితే సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి అభ్యర్థులకైతే ఇక టెన్షన్, మళ్ళీ లాస్ట్ డేట్ ఏమైనా అయిపోతుంది కదా అనేసి. లాస్ట్ డేట్ అయితే ఉంది, బట్ లాస్ట్ వరకు అయితే మనం వెయిట్ చేయలేం కదా. కాబట్టి మీరు ఒకసారి హెల్ప్ డెస్క్ దగ్గర ఇచ్చినటువంటి ఆ నెంబర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అవ్వట్లేదు చూడండి. బెటర్ మీరు ఏంటంటే ల్యాప్టాప్లో లేదంటే కంప్యూటర్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొబైల్ అయితే అసలు వర్క్ అవ్వట్లేదు. ఇదైతే వర్క్ అవుతుంది, రిజిస్ట్రేషన్ లేదా అప్లై అనేది, బట్ అదైతే సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. మొబైల్లో అస్సలు అప్లై చేయకండి. ఏదైనా మీరు ఇంటర్నెట్ షాప్ దగ్గరికైనా వెళ్ళేసి, లేదంటే ఇంట్లో కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే దాంట్లో అప్లై చేయండి. ఇవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు చూడండి. క్లిక్ చేస్తున్నాను, ఏవైనా వ్యాకెంట్ పోస్టులు చూసుకోవాలంటే అది కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, నోటిఫికేషన్ డౌన్లోడ్ అవ్వట్లేదు. చెత్త వెబ్సైట్ లాగా ఉంది అసలుకి, ఇది సరిగా వర్క్ అవ్వట్లేదు. ఓకేనా. ఈ బటన్స్ అయితే స్మూత్గానే ఉన్నాయి, అప్లై చేసుకోవడం ఇవన్నీ. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా మాకైతే లోపలికి వెళ్ళట్లేదు అని అంటున్నారు. బట్ కొందరికైతే వెళ్తుందండి, కొందరు అప్లై చేస్తున్నారు. ఓకేనా. కొందరైతే అప్లై చేస్తున్నారన్నమాట లాగిన్ అయిపోయి. మేబీ మీరు ఏం చేస్తారంటే రాత్రి 9:30, 10 గంటల తర్వాత అప్లై చేయండి, అప్పుడైతే ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే మార్కులు తక్కువ ఉన్నాయో వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టుకోకండి. మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అప్లై చేయకండి, రాదు. ఓకేనా. మీకు 10/10, 600కి 600 ఇలా ఉంటే తప్ప మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అప్లై చేసుకోకండి. దీనికన్నా మాకు తక్కువ ఉన్నాయి సార్ అంటే మాత్రం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోండి. వేరే రాష్ట్రాలు ఎక్కడెక్కడ మేము పెట్టుకోవచ్చు సార్ అంటే మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. బీహార్, హిందీ ఉన్న సర్కిల్స్ అన్నిటికీ పెట్టుకోవచ్చు. బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, ఈ 3 సర్కిల్స్కి పెట్టుకోవచ్చు. అలాగే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో కూడా ఉర్దూ లేదా హిందీ ఉంది. జార్ఖండ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ నార్త్ ఈస్ట్ సర్కిల్లో అన్నీ పెట్టుకోలేము, కేవలం మణిపూర్ డివిజన్ ఒకటి, అలాగే నాగాల్యాండ్ డివిజన్ ఒకటి. ఇవి 2 మాత్రమే మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ పంజాబ్లో చండీగఢ్ అని ఉంది చూడండి, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట చండీగఢ్లో. ఎందుకంటే ఇక్కడ హిందీ లేదా ఇంగ్లీష్ అని ఇచ్చున్నారు. సో హిందీ ఉన్నటువంటి సర్కిల్స్లో వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో మీరు చూసుకొని ఓకేనా అప్లై చేసుకోండి. నేను ఒక 5 చెప్తాను ఇప్పుడే. ఆ 5 పెట్టుకుంటే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కొంచెం తక్కువ మార్కులు ఉన్నా కూడా. సో అలాగే ఉత్తరప్రదేశ్ కూడా పెట్టుకోవచ్చు, హిందీ ఉంది. ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అంతే. ఇవి మాత్రమే మీరు పెట్టుకోవచ్చు పక్క రాష్ట్రాలకైతే. ఇందులో కూడా మీరు ఏంటంటే నోట్ డౌన్ చేసుకోండి. బీహార్ ఒకటి, బీహార్లో కూడా కొంచెం తక్కువ మార్కులు సెలెక్ట్ అవుతారు. ఛత్తీస్గఢ్ కూడా, ఈ 2, మధ్యప్రదేశ్ 3. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి 2 డివిజన్లు, మణిపూర్ ఒకటి, నాగాల్యాండ్ ఒకటి, ఈ 2టికి పెట్టుకోవచ్చు. ఓకేనా. మొత్తం ఈ 5 డివిజన్స్లో ఏదో ఒకటే పెట్టుకోగలం మనం. ఓకేనా. అన్ని సర్కిల్స్ అప్లై చేయలేం, ఏదైనా ఒక సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ అందులో ఇప్పుడు నార్త్ ఈస్ట్లోనే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు. నార్త్ ఈస్ట్ అనేది ఒక డివిజన్, సర్కిల్. ఇందులో ఉన్నటువంటి డివిజన్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, మణిపూర్ ఉంటుంది, మేఘాలయ ఉంటుంది, అలాగే మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర ఉంటుంది. వీటిలో ఎన్ని ఉన్నాయి కదా, మనం వేటి పెట్టుకోవాలంటే ఇట్లా 2టికి పెట్టుకోవడానికే ఉంది మనకి. ఒకటి మణిపూర్ అయినా పెట్టుకోవచ్చు,
లేకపోతే నాగాలాండ్ అయినా పెట్టుకోవచ్చు. మిగతావి ఎందుకు పెట్టుకోలేమంటే లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో అందుకు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. మణిపూర్ చూస్ చేసుకుంటే మణిపూర్కి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ముందుగా బీపీఎంకి పెట్టుకుంటే బీపీఎం, తర్వాత ఏబీపీఎం అంటే ఏబీపీఎం, తర్వాత మీ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎలాగో తీసుకుంటుంది. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఎస్సీ. సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక్క సర్కిల్ ఒక్క డివిజన్ మాత్రమే అప్లై చేసుకోవాలి. లేదు సార్ మేము అంత దూరం పోలేం, మేము బీహార్ పెట్టుకుంటామంటే పెట్టుకోండి, బీహార్ పెట్టుకోండి. బీహార్ అనేది మన హిందీయే. ఇందులో ఏదో ఒక డివిజన్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో అదండి మనకి వెబ్సైట్ అయితే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అది వాస్తవం. ఓకేనా, ఈ బటన్స్ అయితే అసలు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, మెనూ బటన్స్ అయితే. మీరు ల్యాప్టాప్లో కంప్యూటర్లో అప్లై చేయండి. ఓకేనా, వెయిట్ చేయండి, ఒక వన్ డే 2 days వెయిట్ చేయండి. ఇంకా అప్డేట్ చేస్తున్నట్టున్నారు ప్రతిదీ. సో పాత వెబ్సైటే బెస్ట్ అండి నన్ను అడిగితే. ఈ కొత్త వెబ్సైట్ అంతా తికమగ్గా ఉంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్లై చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి, నేను అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.